హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ సెగ్మెంట్లో ఈ మంత్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో జాన్లో నేను ఓటీటీలో చూసిన సినిమాలు కానీ సిరీస్ల గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయా. అలాగే మీ ఫ్రెండ్స్ బ్యాచ్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. ఆన్ దాట్ నోట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు బేసిక్గా చూడాల్సిన సినిమాల మూవీ లిస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది భయ్య, అంటే మై గో బ్యాక్ లిస్ట్ అన్నట్టు. సో అలా అప్పుడప్పుడు ఆ లిస్ట్లో నుంచి కొన్ని మూవీస్ తీసి చూస్తూ ఉంటాను. సో డోంట్ ఎక్స్పెక్ట్ కొత్తగా రిలీజ్ అయిన సినిమాల గురించే చెప్తాడు అందరిలాగా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మంత్లో నేను చూసిన మూవీస్లో టాప్ 2 అంటే నీరు బై మోహన్ లాల్ గారు అండ్ రెండో మూవీ వచ్చి జో అని ఒక తమిళ్ మూవీ. రెండు కూడా డబ్డ్ వర్షన్స్ హాట్స్టార్లోనే ఉన్నాయి భయ్య, ఖచ్చితంగా చూడండి. నీరు ఈజ్ అ కోర్ట్ రూమ్ డ్రామా డైరెక్టెడ్ బై జీతు జోసెఫ్. అదే భయ్య మన దృశ్యం డైరెక్టర్ ఉన్నాడు కదా, సేమ్ ఇదే కాంబో మోహన్ లాల్ గారు అండ్ జీతు జోసెఫ్. థర్డ్ మూవీ అనుకుంటే ఇది. అండ్ కోర్ట్లో ఉన్న సీన్స్ చాలా బాగున్నాయి. ఐ నో చాలామందికి స్లో అనిపించవచ్చు మూవీ. ఇట్ ఈస్ అ స్లో బర్న్ మూవీ కానీ రియల్లీ వర్త్ ఇట్, చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. అలాగే జో, ఇది యాక్చువల్లీ మోర్ ఆఫ్ లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ అని చెప్పకూడదు, యాక్చువల్లీ లైఫ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టోరీ అనుకోవచ్చు. హిజ్ నేమ్ ఇస్ జో. కాలేజ్లో లవ్ స్టోరీ, దానివల్ల వచ్చిన ఇష్యూస్, ఆ తర్వాత ఫ్యామిలీ ఇంకొక పెళ్లి చేసుకోమండవు, ఆల్ దీస్ థింగ్స్. మనం చూసిన ప్రేమం కానీ నా ఆటోగ్రాఫ్ కానీ ఇలాంటి సినిమాలు చాలానే గుర్తొస్తాయి. బట్ స్టిల్ ఇందులో కూడా ఒక కొత్త కోణం ఉంది. అందరూ కొత్త మొక్కలే పోయా కానీ సినిమా అయితే చాలా బాగుంది. అలాగే ఒక డెలికేట్ సబ్జెక్ట్ని కూడా చాలా బాగా డీల్ చేశారు సినిమాలో, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డూ వాచ్ దీస్ 2 మూవీస్. రెండు కూడా హాట్స్టార్లో ఉన్నాయి చెప్పినట్టుగానే, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఓకే, మూవింగ్ ఆన్. సిరీస్ టైం. ఈ మంత్లో నేనైతే నెట్ఫ్లిక్స్లో సెలెక్షన్ డే, కాలాపాని అండ్ ఒక డాక్యుమెంటరీ సిరీస్ కూడా చూశాను, విచ్ ఇస్ ఇండియన్ ప్రిడేటర్ బుచర్ ఆఫ్ ఢిల్లీ. వీటన్నిటిలో సెలెక్షన్ డే తప్ప మిగతా 2 కూడా తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో కాలాపాని అయితే విల్ ష్యూర్లీ రికమెండ్. పోస్ట్ కోవిడ్ ఈ సర్వైవల్ సిరీస్ మూవీస్ కానీ సిరీస్లు కానీ చాలానే వచ్చినాయి, బట్ అన్నీ అంత గుర్తుండదగ్గ ఇవేం కాదు. సో ఇది ఒక లెందీ సిరీస్ అయినా సరే ఇట్ ఈస్ రియలీ వర్త్ యువర్ టైం. సిరీస్ అంతా ఎమోషన్స్ అరౌండ్ వైరస్ అవుట్ బ్రేక్ అండ్ వాళ్ళు పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ వెరీ వెల్ యాక్టెడ్ అండ్ నరేటెడ్ యాజ్ వెల్. ఇక డాక్యుమెంటరీ సిరీస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళైతే యూ కెన్ ష్యూర్లీ వాచ్ ఢిల్లీ బుచర్. ఇది యాక్చువల్లీ మేడ్ ఆన్ రియల్ సీరియల్ కిల్లర్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. సో ఇలా ఒక సిరీస్ ఉంది. సో మిగతావి కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సెలెక్షన్ డేస్ సార్ట్ ఆఫ్ ఎ క్రికెట్ బేస్డ్, సో ఓకే సిరీస్ ఇది. స్కూల్ క్రికెట్, లైట్ హార్టెడ్, ఇంకా అలా అలా పోతూ ఉంటుంది. యూజువల్లీ ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ స్కిప్ దిస్. మర్చిపోయాను భయో, అమెజాన్లో ఒక సిరీస్ చూశాను భయ్య, వ్యూహం అని. ఇది ప్యూర్లీ తెలుగు సిరీసే అండ్ వాస్ టు ద పాయింట్. గ్రిప్పింగ్గా ఉంది. కర్మ గెట్స్ బ్యాక్ టు యూ సమ్ ఆర్ ద అదర్ వే అనేది బాగా చూపించారు. దిస్ ఈజ్ మోర్ దాన్ అ వర్దీ సిరీస్. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న చిన్న యాక్టర్లే ఉన్నారు కదా అని చెప్పి ఐ థింక్ కొంచెం వెనకబడింది. బట్ నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. ఐ నో ఫ్లాస్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మూవింగ్ ఆన్. మూవీస్లో ఇంకా బెస్ట్ అంటే పార్కింగ్ ఇన్ హాట్స్టార్. ప్రతి సినిమాకి ఒక భారీ కథ ఉండాలి అని లేదు భయ్య, చెప్పే విధానం గొప్పగా ఉన్నా మనం ఎంజాయ్ చేస్తాం, అలాగే ఎంగేజ్ అయిపోతాం కూడా. దీనికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అయితే పార్కింగ్. అస్సలు మిస్ అవ్వదు భయ్య, హాట్స్టార్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇందాక చెప్పినట్టుగా సినిమాలో కథ లేకపోయినా ఎంగేజ్ చేయగలిగేది పార్కింగ్. ఒక సినిమాలో చాలా మంచి కథ ఉండి ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయితే దాట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. నితిన్, శ్రీలీల యాక్ట్ చేసిన, వంకతం వంశీ డైరెక్ట్ చేసిన సినిమా భయ్య. ష్యూర్లీ అన్ అట్టర్ ఫెయిల్యూర్ అండ్ అన్ అటెంప్ట్ ఇన్ మై ఒపీనియన్. పక్కాగా స్టోరీ అయితే చాలా బాగుంది భయ్య, నాకు స్టోరీ పార్ట్ చాలా బాగా నచ్చింది. బట్ మూవీలో ప్రొసీడింగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్గా ఉంటుంది ఎందుకో. ఇట్ డిడ్ నాట్ గెట్ మీ ఎంగేజ్డ్. నెక్స్ట్ ఈస్ అన్నపూర్ణి. ఎస్, లేడీ సూపర్ స్టార్ నయనతార గారి 75వ సినిమా. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అప్ టు ద మార్క్. పూర్తిగా ప్రిడిక్టబుల్ అండ్ ఫ్లాట్ నెరేటివ్. అండ్ యా, నేను చూశాను, నెట్ఫ్లిక్స్లో తీయక ముందే చూసేశాను. మైల్ స్టోన్ సినిమా వేస్టెడ్ ఇన్ మై ఫీలింగ్. ఇవి కాకుండా ఇంకొక 3 ఇంగ్లీష్ సినిమాలు చూశాను భయ్య. నెంబర్ 1 బీస్ట్. ఇట్ ఈస్ అబౌట్ అ వైల్డ్ లయన్ అటాకింగ్ పీపుల్. నాట్ దాట్ వెల్ ఎగ్జిక్యూటెడ్. నెట్ఫ్లిక్స్లో ఉంది చూడాలనుకుంటే, బట్ నేనైతే నాట్ నెసరీ అని చెప్తాను. లియో. మన లోకేష్ కనగరాజు, విజయ్ లియో కాదు భయ్య, యానిమేటెడ్ మూవీ ఒకటి ఉంది. డూ వాచ్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యానిమేటెడ్ స్టఫ్. ఒక చిన్న మెసేజ్ ఉంటుంది అండ్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. నెంబర్ 3 జాన్లో నేను ఆల్మోస్ట్ చూసిన లాస్ట్ సినిమా సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్.
వన్ మోర్ యానిమేటెడ్ మూవీ. ఇది ప్యూర్లీ ఒక టైం పాస్ మూవీ భయ్యా, నేను కూడా అలాగే చూశాను. అండ్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అది భయ్యా, ఇది నేను జాన్లో చూసిన సినిమాలు అయితే ఇది. మూవీస్లో టాప్ అంటే పార్కింగ్ ఆర్ నీరు ఈజ్ బెటర్. ఐల్ గో విత్ నీరు. సిరీస్లో బెటర్ అంటే ఐ నో వ్యూహంలో ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్. వ్యూహం మాత్రం ఖచ్చితంగా చూడండి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ని కూడా చూడండి, అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.